ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు. కాసేపట్లో గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో సీఎం జగన్ ప్రచార భేరీలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటి నగరం రోడ్డు కాపు వీధి సర్కిల్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కడపలోని శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మంగళగిరి వెళ్దాం. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి. అశోక్, చెప్పండి, ఎంతసేపట్లో ముఖ్యమంత్రి అక్కడికి రానున్నారు? సో ప్రతి సభల్లో కూడా విశేష స్పందన చూస్తూ ఉన్నాం. సో మంగళగిరిలో ఎలాంటి స్పందన కనిపిస్తోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరికి రానున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక పండగ వాతావరణం మంగళగిరిలో కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం, ప్రతి కార్యకర్త జెండాన భుజాన వేసుకుని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మేము అండగా ఉన్నామని చెప్తున్నారు. దాంతోపాటుగా 5 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. లబ్ధి పొందిన వారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేరుకున్నారు. మనతో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఉన్నారు. సరే, ఎలా ఉంది? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వస్తున్నారు. కొద్ది నిమిషాల్లో ప్రజలందరూ కూడా సమాయత్తం అయ్యి వేదిక దగ్గరికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి రావటం. మరి ప్రభుత్వం మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది. అది ప్రజల్లో మా అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. అయితే మంగళగిరి నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మురుగుడు లావణ్య గెలవబోతూ ఉంది. ఈనాడు మంగళగిరి అభివృద్ధి దాదాపు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి నిజంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ మొత్తం కూడా తీర్చిదిద్దటం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకు కనపడతా ఉన్నాయి. హాస్పిటల్స్ కానీ, వైఎస్ అర్బన్ సెంటర్స్ 9 నిర్మాణం చేసాం. రోడ్లు, డ్రైన్లు, రైతులకు కావాల్సినటువంటి డొంకలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చాలా అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఓటు అడిగే హక్కు ఉంది. ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారనేది నేను తెలియజేస్తాను. సభా ప్రాంగణం ఎట్లా ఉంది? ఇప్పటికే భారీ స్థాయిలో తరలి వచ్చినట్టున్నారు. దాదాపు మంగళగిరి పట్టణం నిండా ఉదయం నుంచి జనం నిండిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా, ఏ బజార్లో చూసినా ప్రజలే, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం పార్టీకి. మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఇంకొక విషయాన్ని మనం తెలియజేయాలి. ఇక్కడ లోకేష్ గారు తెలుగుదేశం తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా చేశాడు. ఆయన మంత్రిగా చేసినప్పుడు ఒక్కరోజు కూడా మంగళగిరి ప్రజల వెంక చూసినటువంటి దాఖలాలు లేవు. ఒకటి, ప్రజలతో సంబంధాలు కూడా లేవు. ఆ కార్యకర్తలతో ఉండయేమో కానీ ప్రజలతో సంబంధాలు ఏమీ లేవు. అభివృద్ధి అనేది ₹1 నేను ఫలాంది చేశానని ప్రజల ముందుకు వచ్చి చెప్పమనండి, అది అబద్ధమే. ఈయన చెప్పే మాటలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ అబద్ధాలు ప్రజలు నమ్మరనేది నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, లోకల్ అభ్యర్థి లావణ్య, ఈ లావణ్య గెలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మరి మంగళగిరిలో వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుకొని ఆ అవసరాలు తీర్చుకునేటటువంటి అవకాశం ఆమెకు ఉంటుంది. పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తిగా మంగళగిరి అభివృద్ధి చెందింది. దాదాపు 500 కోట్లతో మంగళగిరిని అభివృద్ధి పనులు చేశారు. అలానే 1700 కోట్లతో సంక్షేమ పథకాలు అందించారు. ఖచ్చితంగా మంగళగిరి ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పటికే మంగళగిరి అంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. హరి, ఆల్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.